విద్యా వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో అభివృద్ధి చేస్తుంటే కొన్ని పత్రికలు విమర్శలు చేయడం సరికాదని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. కర్నూలు నగరంలో తన కార్యాలయం ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులకు ప్రభుత్వం బైజూస్ యాప్ ట్యాబులను ఇస్తే విమర్శలు చేయడం సరికాదన్నారు. ఉన్నత వర్గాల పిల్లలు ట్యాబ్లో చదువుతున్న సమయంలో పేద విద్యార్థులకు ట్యాబు ముఖ్యమంత్రి ఉచితంగా ఇస్తే ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. ఇంగ్లీష్ విద్య పేద విద్యార్థులకు ఎంతో సహాయపడుతుందని అన్నారు. జగనన్న ప్రభుత్వంలో విద్యార్థులు ఎంతో సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే తెలియజేశారు. విద్యా వ్యవస్థపై కించపరిచేలా పత్రికల్లో తప్పుడు వార్తలు రాస్తే భవిష్యత్తులో దళిత నాయకులు కేసు పెట్టాలని కోరారు. ఈరోజు ఈనాడు పత్రికలో బైజూస్ యాప్ అలాగే ట్యాబ్ల పైన ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ప్రతిరోజు ఈనాడు పేపర్ ఉండని, మిగతా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పేపర్లు ఉండని, టీవీ ఛానల్స్ ఉండని ఒక కక్ష పెట్టుకొని ప్రతి అడుగు ఏదైతే మేలు చేయడానికి వేస్తున్నామో దాంట్లో ఏదో రకంగా తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నారు. ఈరోజైతే ఎంత బాధాకరమైన విషయం అంటే, చిన్న పిల్లలు వాళ్ళలో ఇంగ్లీష్ మీడియం రావాలి, వాళ్ళలో ఒక డిజిటల్ లిటరసీ పెరగాలి. అమెరికాలో ఎలాగైతే పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ట్యాబ్లలో హోంవర్క్లు చేసుకుంటారు, ట్యాబ్లలో చదువుతారు. బైజూస్ లాంటి యాప్ ఎంతో సైంటిఫిక్గా, లాజికల్గా ఒక పిల్లోన్ని ఎలా చదివిస్తే, ఎలా నేర్పిస్తే ఆ అబ్బాయి ఎట్లా ఒక మేధావి కాగలుగుతాడు, ఎంతో ఉన్నత స్థానంకి చేరుకోగలుగుతాడు అనే విధంగా ఒక బైజూస్ యాప్ని రూపకల్పన చేసుకొని దానికి అమ్ముతుంటే, ఈరోజు జనాలు ఎవరి దగ్గర అయితే మధ్యతరగతి ఉందని, ఆరు రిచ్ క్లాస్ పీపుల్ ఉండని, ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో వాళ్ళు డబ్బులు పెట్టి మరీ బైజూస్ యాప్ని కొని, లేదంటే ఆ పిల్లల్ని ఆ బైజూస్ అకాడమీస్కి పంపించి వాళ్ళు చదివిస్తుంటే, అలాంటి బైజూస్ యాప్ని, అలాంటి ట్యాబ్ని ఈరోజు పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకి, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు ముఖ్యంగా వాళ్లకు ఇది అందించడం జరిగింది. భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు ఒక విద్యలో విప్లవం తీసుకుని వచ్చి మనము పోటీ పడాల్సింది అమెరికా లాంటి దేశంతో, యూరోప్ లాంటి దేశాలతో. కాబట్టి మనము మాధ్యమం ఇంగ్లీష్ ఉండాలి, మన చదువులో టోఫెల్ లాంటి లాంగ్వేజ్ స్కిల్స్ నేర్చుకోవాలి, మనము బైజూస్ లాంటి యాప్ని వాడాలి, మనలో ఎంతో ప్రతిభ ఉండాలి, ఈ మట్టిలో మాణిక్యాలు చాలా ఉంటాయి, వాళ్ళు మాత్రమే వాళ్ళకి ఈ విద్య దొరికితేనే వాళ్ళ తలరాతలు మారుతాయి అని చెప్పి ప్రతి ఒక్క అడుగుపైన నాడు నేడులు స్కూల్స్లో 38,000 స్కూల్స్ని మార్చే విధంగా కానీ, ఇంగ్లీష్ మీడియంని పెట్టడం వల్ల కానీ, అమ్మఒడి ఇవ్వడం వల్ల కానీ, జగనన్న గోరుముద్ద ఇవ్వడంలో కానీ, లేదంటే వాళ్ళకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ఇవ్వడంలో కానీ, ఆరు విదేశీ విద్యా దీవెన ఇవ్వడంలో కానీ, బైజూస్ యాప్ ఇవ్వడంలో కానీ, ట్యాబ్ ఇవ్వడంలో కానీ, ఇంటరాక్టివ్ బోర్డు ఇవ్వడంలో కానీ ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతే టాప్ క్లాస్, హై క్లాస్ స్కూల్స్లో ఎలాగైతే ఉంటుందో అదే రకంగా మన పిల్లలు, అంటే పేద వాళ్ళ పిల్లలు, బడుగు బలహీన వర్గాల పిల్లలు, వాళ్లకు అలాంటి విద్య ప్రభుత్వం అందించాలి. వాళ్లకు నెక్స్ట్ జనరేషన్ని, ఈ నెక్స్ట్ ఏదైతే థర్డ్ వరల్డ్ కంట్రీ